హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేసి రోజుకొకటి మనం తిన్న పిల్లలకి పెట్టచ్చు, హస్బెండ్కి పెట్టచ్చు. రోజుకొకటి తింటే చాలండి. చక్కగా బోన్స్ గట్టిగా ఉంటాయి. పిల్లలకి కూడా చాలా మంచిది. బ్లడ్ లేకపోయినా బ్లడ్ పడుతుంది. మనకి డేట్స్ సరిగ్గా రాకపోయినా అది డేట్స్ సరిగా వస్తాయి. ఇంకా ముందుగా 1/2 kg నువ్వులు తీసుకున్నాను. ఆ తర్వాత సన్న మంట మీద ఆ నువ్వుల్ని ఫ్రై చేశాను. తర్వాత అవిసె గింజలు తీసుకున్నాను, దాన్ని కూడా ఫ్రై చేశాను. సన్న సగం మీదే చేయండి వాటిని కూడా. చూసారా, కలర్ కొంచెం మారుతుంది కదా. రెడ్ ఇష్యూ వచ్చిన తర్వాత అవి చక్కగా సిమ్లోనే ఫ్రై చేయాలి. తర్వాత వాటిని తీసేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్ మీ దగ్గర ఏ ఉంటే అవి వేసేసి చక్కగా సిమ్లోనే స్లోగా ఫ్రై చేయండి. ఇవి కూడా చక్కగా కలర్ మారిపోయే వరకు లైట్ రెడ్ కలర్లో వస్తూ ఉంటాయి కదా, అలా ఫ్రై చేసి వీటిని కూడా బాదం పప్పులు ఫ్రై అయిన తర్వాతే జీడిపప్పు, ఇంకా మీ దగ్గర ఏవైనా నట్స్ ఉంటే వేసుకోండి. అన్నిటినీ చక్కగా ఫ్రై చేయండి. ఆ తర్వాత చూసారా, జీడిపప్పు ఇప్పుడు వేసాను. ఎందుకంటే బాదం పప్పు వేగిన తర్వాతే జీడిపప్పు వేయాలి కదా, లేకుంటే జీడిపప్పు మాడిపోతుంది, బాదం పప్పు మాడదు. జీడిపప్పు మాడిపోతుంది, బాదం పప్పు వేగదు. అందుకని ఇప్పుడు రెండింటినీ ఫ్రై చేయండి. చేసిన తర్వాత చూసారా, వైట్ లేకుండా లైట్ కలర్ వచ్చేసింది జీడిపప్పు. ఇప్పుడు ఆపేసి ఆ తర్వాత నువ్వులు ఆరిపోతాయి కదా, అవిసె గింజలు చక్కగా వాటిని జార్లో వేసేసి మిక్సీ పట్టేయండి. చూసారా, చక్కగా కొంచెం బరగ్గానే పట్టండి. ఆ తర్వాత ఖర్జూరం ఉంది కదా, దాన్ని కూడా వేసేసి చూసారా ఎలా అయిందో. కొంచెం బరకగానే కనిపిస్తుంది మీకు తెలుస్తుందా? బరకే ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే చక్కగా బాదం పప్పు, జీడిపప్పు ఉంది కదా, రెండు వేసేసి ఇవి కూడా బరకగా పట్టండి. ఇది కూడా నువ్వుల పిండిలో వేసేయండి. కొంచెం బరకే ఉండాలి. తింటూ ఉంటే చక్కగా క్రంచీగా తగులుతూ బాగుంటుంది. ఆ తర్వాత ఏం చేయాలి, దీనిలో ఇప్పుడు డేట్స్ వేసేయండి. చక్కగా మనం అవిసె గింజలు, నువ్వులు ఎన్ని తీసుకున్నామో ఇవి డేట్స్ కొంచెం తక్కువే వేసుకోవచ్చు. మరీ స్వీట్ ఎక్కువైపోద్ది. అవి ఎంత ఉంటే ఇవి అన్నీ వేసామనుకోండి ఎక్కువైపోతుంది. అలాంటప్పుడు కొంచెం తగ్గించే వేయండి. ఇప్పుడు ఏం చేస్తారు, చక్కగా మిక్స్ చేసి లడ్డూలా చుట్టేయండి. చక్కగా లడ్డూలు అయిపోతాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నేనైతే రోజుకొకటి తింటానండి. మా హస్బెండ్కి ఇస్తాను, పిల్లలు తింటారు, ఒక్కొక్కసారి తినరు, కానీ ట్రై చేస్తాను. నేను ఇది మాత్రం మా హస్బెండ్కి బ్రేక్ కూడా ఈ లడ్డు కంపల్సరీగా పెడతాను. నేను కూడా తింటాను. ఇప్పుడు అసలు బోన్స్ వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది కదా, చాలా డెలికేట్ ఉంటున్నాయి కదా. ఇది ఒక్క లడ్డు తిన్నామంటే చాలండి. అసలు ఇంకా స్వీట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు స్వీట్స్ ఏది పడితే అది ఎక్కువ తినకూడదు కదా. ఈ నూనె లడ్డు అనుకోండి, దీనిలో తినకూడదు అంటూ ఏమీ లేదు కదా. దీంట్లో నేను నెయ్యి కూడా వేయలేదు, షుగర్ వేయలేదు,
అన్నీ హెల్దీవే వేసాను. చూసారా ఎన్ని లడ్డూలు అయినాయో, చాలా ముద్దుగా ఉన్నాయి కదా. నేను చేస్తానండి 20 లేక 50 డేస్కి ఒకసారి, ఎప్పుడైపోతే అప్పుడు చేస్తాను. ఈ లడ్డు ఇంట్లో లేకుండా మాత్రం ఉండదు, ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే అంత అలవాటు అయిపోయింది. ఇంకా చూసారా ఎంత బాగున్నాయో. ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటాను, రోజు తింటాను నేను. మీరు కూడా తినండి, హెల్దీగా గట్టిగా ఉండండి. ఓకే, బాయ్.